అక్కెర తీరిందాక తీయగా కమ్మగా మాట్లాడాలి. అక్కెర తీరంగానే అవతల గడ్డెక్కి ఏ బిడ్డ ఏమనుకుంటున్నావు అని బెదిరియాలి. అంతే కదా, ఇదే కరెక్ట్ కదా. ఏంది గట్ల చూస్తున్నారు? ఇప్పుడు దునియాలా గిదే ముచ్చట నడుస్తున్నది. అక్కెరున్నప్పుడు ఒక తీరుగా, అక్కెర తీరినాక ఇంకో తీరుగా మాట్లాడేటోళ్ళదే రాజ్యం. ఏంది నా మాటలు నమ్మబుద్ధి అయితలేదా? అయితే ఈ వార్త చూడుర్రి. ఒడ్డు చేరేదాకా ఓడమల్లన్న, ఒడ్డు చేరినాక బోడమల్లన్న శాస్త్రం లెక్కన చేస్తున్నారు పోరి మన సీఎం రేవంతుల వారు. ఓట్ల కోసం ఊరూరు తిరిగేటప్పుడు ఏది ఆదికొస్తే ఆ హామీలు ఇచ్చిండు. నిరుద్యోగులు, రైతులు, మహిళలు, ముసలోళ్ళు, టీచర్లు ఇట్లా ఎవ్వరెదురు పడితే వాళ్ళకు హామీలు ఇచ్చిండు. ఇక అవి నిజంగానే చేస్తాడు కావచ్చు అని నమ్మి ఓట్లేసి గెలిపిస్తే కుర్చీలో కూర్చున్నాక వాటి ఊసు సుతం తీస్తలేడు పోండ్రి. అయ్యో సారు అప్పట్లో మనకి ఇస్తారన్న హామీలు, చేస్తారన్న పనులు చేసుట్లా బిజీ వాడి మర్చిపోయిండేమని యాజ్యేష్ఠులను బెదిరించడం మొదలు పెట్టిండట. సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులు ఉన్నారు కదా, వాళ్ళు నెల రోజుల సంధి నిరసన చేస్తున్నారు. ఓట్లప్పుడు రేవంత్ సార్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక నిన్న మొఖాలకు మంత్రుల మాస్కులు పెట్టుకొని మీ బాంఛన్ మీకు పుణ్యం ఉంటది, జర మమ్మల్ని పట్టించుకోర్రి, మా సమస్యలను తెల్లార్పుర్రి, మీరిచ్చే జీతాలు ఏమిటికైతే లేవు, మా కొలువులు రెగ్యులర్ చేసి మాకు పేస్కేలు ఇర్రి అని ఇట్లా అన్ని జిల్లాలల్లో జులుం సుతం తీసిర్రు. ఇక ఈ ముచ్చట గురించి నిన్న అన్ని టీవీలలో వార్తలు కూడా వచ్చినాయి. రాష్ట్రం అంతా సుతం జనాలు మాట్లాడుకుంటున్నారు. ఇక ఇజ్జత్ మొత్తం రేవంత్ నదిలో కలిసినట్టు అయ్యింది. అదే నుల్లా మూసి నదిలో కలిసినట్టు అయ్యిందని అనిపించిందో ఏమో మన రేవంతుల వారికి. సమ్మె చేస్తున్న టీచర్లను బెదిరించడం మొదలు పెట్టిండు. మీరు సమ్మె బంద్ పెట్టి కొలువుకు రాకపోతే మీ ఉన్న కొలువులు ఊడవికేస్తా, నిరసనలు గిరసనలన్నీ బంద్ చేసి సపోర్ట్ చేయక డ్యూటీకి రారని బెదిరిస్తున్నాడు. ఓట్లప్పుడేమో వాళ్ళు అడగక ముందే ఉన్నయి లేని హామీలు ఇయ్యాలి. ఓట్లయిపోయి కుర్చీ చేతికొచ్చినాక ఆ హామీలను యాద్ చేస్తే ఇవ గిట్లా బెదిరించడం మొదలు పెట్టాలి. మంచిగున్నది సారు మీ ప్రజాపాలన. గిసంటి ప్రజాపాలన చేస్తారని, ఇందిరమ్మ రాజ్యం అంటే గిట్లుంటదని, ఓట్లేసిన వాళ్ళను గింత మంచిగా చూసుకుంటారని అస్సలు అనుకోలేదని అనుకుంటున్నారు పబ్లిక్.